థ్యాంక్ యూ. ఇది బుద్ధా వెంకన్న గారితో స్పెషల్ లైవ్ షో. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక రికార్డు బ్రేక్ అయింది. ఆ రికార్డు దేశంలోనే ఒక సరికొత్త రికార్డు సృష్టించబడింది అని చెప్పి ఎలక్షన్ కమిషనే చెప్తోంది. దాదాపు 95% పైగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ని ఉపయోగించుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ వినియోగించుకోవడం అనేది ఏదో ఆషామాషిగా వినియోగించుకోవాలా. తీవ్ర నిర్బంధం మధ్య, తీవ్ర కుట్రల మధ్య, తీవ్ర సంక్షోభం మధ్య ఎలాగైనా ఉద్యోగుల్ని ఓటేయకుండా చూడాలి అనే ఒక అధికార పక్షం యొక్క కుట్ర నేపథ్యంలో కొంతమంది అధికార పార్టీతో అంటకాగే కొంతమంది ఉన్నతాధికారులు కూడా కుట్రలు చేసినా సరే ఇది మా హక్కును మేము వినియోగించుకుంటామని గతంలో ఎన్నడూ లేని విధంగా నాకు తెలిసి ఉద్యోగులు వాళ్ళ డిమాండ్ల కోసం కూడా ఇంత తెగింపు, ఇంత పరిణతి చూపించాల నాకు తెలిసి. ఏది పిఆర్సీ ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇచ్చినా, లేకపోతే సిపిఎస్ రద్దు చేయకపోయినా, ఇంకా చాలా వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. వాళ్ళ డిఏలు ఇన్ టైంలో ఇవ్వకపోయినా, వాళ్ళకు రావాల్సిన చివరికి మట్టి ఖర్చులు కూడా పెండింగ్ పెట్టినా, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వకపోయినా, ఇట్లా జాబితా చదివితే శాంతాడంత ఉంటుంది. ఇవేవి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయకపోయినా చేశారు. వాళ్ళ నిరసన తెలియజేశారు. టీచర్లు విజయవాడలో ఒక ఉద్యమం చేశారు. అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు చేశారు, చేయలేదని కాదు. కానీ ఇంత తెగింపు, ఓటు హక్కుతోనే మనం బుద్ధి చెప్పాలనుకున్నారా ఏంటో తెలియదు. కానీ 6 లక్షల పోస్టల్ బ్యాలెట్లు ఉంటే 5,40,000 బ్యాలెట్లు ఇవాళ పోస్ట్ అయినాయి అంటే, ఓటు హక్కు వినియోగించుకున్నారు అని అంటే ఇది మరి ఆషామాషి విషయం కాదు. ఈ రేంజ్లో దేశంలో ఎక్కడా ఎప్పుడూ జరగలేదు అని చెప్పి కొత్త లెక్కలు చెప్తున్నారు. అయితే అప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వకుండా మీరు అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని వాళ్ళని సతాయించి విసుగొచ్చి వాళ్ళే పోతారులే వేయకుండా అనుకున్నారు. కానీ వాళ్ళు అలా జరగలేదు. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళారు, ఓటేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలెట్టారు. వీళ్ళకి టేబుల్స్ ఎన్ని, తర్వాత ఆ పోస్టల్ బ్యాలెట్ వెనక సంతకం పెట్టాల్సిన పోలింగ్ ఆఫీసరో లేకపోతే రిటర్నింగ్ ఆఫీసరో లేకపోతే విఆర్ఓనో సంతకం లేదని ఇప్పుడు ఆ బ్యాలెట్లు ఇన్వాలిడ్ చేయాలనే ఒక కుట్ర ఏదో జరుగుతోంది. ఓటేసిన బ్యాలెట్ వెనక వాళ్ళు సంతకం పెట్టి, అంటే బ్యాలెట్ పంపినప్పుడు దాని వెనక అథెంటిక్ ఆఫీసర్ సంతకం చేసి ఇవ్వాలి. ఆ సంతకాలు లేవు కాబట్టి వీటిని ఇన్వాలిడ్ చేయాలి అనే ఇంకొక కుట్ర ఏదో జరుగుతోంది. దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు ఉద్యోగులు? ఎన్నికల కమిషన్ దీని మీద ఏం చెప్తోంది? అలాగే ఇన్ని ఓట్లు పడ్డాలు గల కారణాలు ఏంటి? ఉద్యోగుల్లో ఇంత ఉప్పెనలా ఒక విప్లవం రావడం గల కారణం ఏంటి? ఇంత తెగింపు, ఇంత కసి రావడం గల కారణం ఏంటి? ఈ అంశాలు కొంచెం డీటెయిల్గా చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. ఒకసారిగా మీరు పార్టీ అధ్యక్షుడిని నిర్ణయించేశారు.